హైయోస్ మనమైతే రివారీ ఊరైతే అదిగో అక్కడగా ఉంది రివారీ ఊరు. ఆ ఊరు బయట నుంచే ఈ నేషనల్ హైవే 352 అదే అదిగో అక్కడి నుంచి అట్టా వచ్చేసింది కింది పక్కన. ఇంకా ఆ నేషనల్ హైవేలో నుంచి ఒక కారు చుట్టూ తిరుక్కొని ఈ రోడ్లోకి అయితే వచ్చేసాము. ఇదైతే నేషనల్ హైవే 11 అని చూపిస్తూ ఉంది అక్కడ. మనమైతే ఈ నేషనల్ హైవేలో కంటిన్యూగా వెళ్తామో లేదో తెలియదు, ఎందుకంటే గూగుల్ తల్లి నేషనల్ హైవేలుగా చూపించడం లేదు. నేను సెట్ చేసుకున్న మ్యాపుల్లో కొన్ని రూట్లు ఇక్కడేమో 11 అని చూపిస్తూ ఉంది. మనమైతే ఒక రేఖనైతే దాటుతున్నాము. ఆ రేఖ దగ్గర కలుద్దాం. చూడండి అదిగో ఇదే రేఖ స్టార్టింగ్ పాయింట్. హైయోస్ మనమైతే ఈ హర్యానాలో ఆ లైన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ లైన్ ఏంటో చూడండి. వీళ్ళైతే ఈ లైన్ దగ్గర మనకు వెల్కమ్ చెప్తున్నారు. ఇంకా హర్యానాను వదిలేసి మనము మన ఆల్ ఇండియా మనాలి లదాఖ్ శ్రీనగర్ అంటూ స్టార్ట్ చేసేసి మ్యాస్ట్రో హోమ్ కమింగ్ అంటూ శ్రీనగర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ నుంచి హర్యానా ఎంటర్ అయినాము. ఇప్పుడు హర్యానాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి ఇంకో స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మనం వచ్చిన స్టేటే మళ్ళీ ఇంకోసారి ఎంటర్ అవుతూ ఉన్నాము. ఈ హర్యానా మీదుగా చూడండి ఏ స్టేటు అది. వెల్కమ్ టు రాజస్థాన్. మనమైతే రాజస్థాన్ స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉన్నాము మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో. ఇక రాజస్థాన్ లోపలికైతే వెళ్ళిపోదాము. ఈ అల్వారా అనే ఊరుగా పెద్ద ఊరుగా ఉంది. మధ్యలో అయితే కొన్ని ఊర్లుగా ఉన్నాయి. ఆ ఊర్లన్నీ దాటుకుంటూ అలా ఏ ప్రదేశానికి ఏ ఊర్లోకి వెళ్తామో తెలియదు. ఇక రాజస్థాన్ అంటేనే రచ్చగా ఎడారి ప్రాంతాలు, ఎడారి ఒంటెలు ఉంటాయి. మరి మనకి ఏవేవి ఎదురవుతాయో వెళ్తూ చూస్తూ మాట్లాడుకుందాం మన మ్యాస్ట్రో హోమ్ కమింగ్లో. వెల్కమ్ టు రాజస్థాన్.